వార్తల్లోని వివరాలకు వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తిరిగి కొనసాగించాలని, గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈరోజు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వాలంటీర్ అసోసియేషన్ వాలంటీర్లు అదేవిధంగా అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి 5,000 గౌరవ వేతనంతో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ 2024 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లందరూ ఆందోళన చెందినటువంటి తరుణంలో టీడీపీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ విధంగా తొలగించకపోగా వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి పని చేయించుకుంటామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని చెప్పేసి వాలంటీర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకు ₹1 జీతం కూడా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా వెంటనే చెల్లించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన రాజీనామా చేసిన వారితో పాటు చేయనటువంటి వారిని కూడా విధుల్లో కొనసాగించాలి. దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా యథావిధిగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. విలువిద్య క్రీడల వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో అండర్-19 ఆర్చరీ క్రీడా పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడ భారతదేశంలో పుట్టిన ఇతర దేశాల్లో ప్రాచుర్యం పొందుతుందని అన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలి అంటే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఏ దేశంలో అయితే మహిళలకు బాలబాలికలకు భద్రత ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. బాలికలకు ఎక్కువగా రక్తహీనత ఉందని వారు ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో ఇచ్చే మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. దేహదారుఢ్యం కోసం యోగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కోచ్లు నాగరత్నమయ్య, రంగారాజు, స్వరూప్, షెహనాజ్, సుప్రియ, గీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కళాశాల మైదానంలో ఆర్చరీ పోటీలు మన నాగరత్నమయ్య సారు, వంశీ, రాజు ఆధ్వర్యంలో జరిపి పిల్లల్ని ఇక్కడ గుమిగూర్చి వాళ్లకు ఆర్చరీ పోటీలు నిర్వహించి జిల్లా జట్టును తయారు చేసి రేపు స్టేట్ లెవెల్లో వాళ్లను ఆర్చరీ పోటీలకు పంపించి అక్కడ మెడల్స్ వచ్చిన వాళ్లను మళ్ళా నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించే అవకాశాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ టైంలో నన్ను ఇక్కడికి పిలిచి ఆర్చరీ పిల్లల గురించి మాట్లాడమని చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. పిల్లలు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా ఉన్నారు. అదే కాకుండా ఆర్చరీ అనేది విలువిద్య అనేది మన దేశంలోనే పుట్టింది. ఆ కాలంలోనే ఆర్చరీ ప్రాక్టీసు దాని వాల్యూ ఎంతో ఉండినదంటే ఈవెన్ అర్జునుడు కళ్ళు మూసుకొని కూడా పైన మత్స్య యంత్రంలో కేవలము నీళ్లలో చూస్తూ ఆ చేప కన్ను మీద
కాన్సన్ట్రేట్ చేసి కొట్టినాడంటే అంటే ఎంత ఏకాగ్రత డెవలప్ అవుతుంది ఈ ఆర్చరీ వలన. ఈ పిల్లలు ఏ రకంగా తయారవుతారు రేపు లైఫ్లో ఈ క్రమశిక్షణతో, ఈ యొక్క ఏకాగ్రతతో వీళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారిపోయే అవకాశం ఉంది. అదే కాకుండా చాలామంది పిల్లల్లో నేను అబ్జర్వ్ చేస్తే రక్తక్షీణత ఉంది పిల్లలకు, అంటే ఐరన్ లోపం ఉంది. యాక్చువల్గా ఎవరి సబ్ సెంటర్స్లో పిహెచ్సి సెంటర్స్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకొని వీళ్ళ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాలి. అదే కాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా ఫ్రూట్స్ ఇట్లాంటివి, ఫిష్, తర్వాత ఎగ్గు, యాపిల్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. వీళ్ళు ఆరోగ్యం బాగుండాలి, దేహదారుఢ్యం ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మైండ్ కాన్సన్ట్రేషన్ కోసము ధ్యానం అవి చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎంత ఏకాగ్రతగా వాళ్ళు ఉండగలుగుతారో వాళ్ళు అంత సక్సెస్ సాధిస్తారు. ఎక్కువగా అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము అక్కడ ఆర్చరీ బౌ దగ్గర ఉండి ఇంటి గురించో స్కూల్ గురించో ఆలోచించినామంటే మనం అక్కడనే ఫెయిల్ అయిపోతాము. కాబట్టి ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. ముఖ్యంగా అమ్మాయిలు ముందుకు రావడం అనేది మన దేశము డెవలప్డ్ కంట్రీ కింద అయిపోతున్నట్టు లెక్క. ఎక్కడైతే స్త్రీలకు ఎక్కువ రక్షణ, ఎక్కువ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందో ఆ కంట్రీ బాగా డెవలప్ అవుతుంది. సో ఈరోజు అమ్మాయిలు ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళని చూసి నేను గర్విస్తున్నాను. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. వరల్డ్ హార్ట్ డే వేడుకలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొని మాట్లాడుతూ మంచి ఆహారం, వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందని అన్నారు. సిగరెట్, మద్యం అలవాట్లు మానుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ రాజశేఖర్ను సన్మానించారు. గుండె వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తెలియజేశారు. అనంతపురం జిల్లాకు చెందిన అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్ పాల్గొని సంతోషంగా ఉండాలంటే యోగా చేయాలని కోరారు. హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారని ముఖ్య అతిథులు కొనియాడారు. సూచనలు ఇవ్వడానికి ప్రసిద్ధులైనటువంటి వైద్యులు పిలిపిస్తూ ఉన్నది. ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ముఖ్యంగా ముందుగా డాక్టర్ గారికి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఆశించినటువంటి అతిరథ మహారాజులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మేధావులందరికీ నేను మరోసారి నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నాను. ఇకపోతే హార్ట్ అండ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం గత 22 సంవత్సరాల నుంచి కర్నూలులో ఇంత ఏకదాటిగా ఇంత మంచి కార్యక్రమాలు, సామాజిక సేవే పరమాత్మగా భావించి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో టీజీ వెంకటేశ్వర సార్ గారు అంత బ్రహ్మాండంగా అక్కడ ఏ క్యాంప్లో ఫ్లాట్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే సార్ కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది అక్కడికి సన్మానించడం కోసం. ఆ రోజు నేను చూశాను హార్ట్ అండ్ ఫౌండేషన్ ఆ స్థలం పరిధైతేనేమి, అక్కడ ఒక 6 ఫ్లాట్లను గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేయించుకొని అంత చక్కగా బిల్డింగ్ నిర్మించుకొని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి సహకారం అయితేనేమి, మంత్రిమండలి టీజీ భరత్ గారి సహకారంతో అయితేనేమి, ఎందుకంటే నాకు మన సార్ కూడా నీట్గా చూపించారు. ఆ లిఫ్టర్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని హార్ట్ అండ్ ఫౌండేషన్ యొక్క సేవలు కర్నూలు జిల్లాకు ఒక ఆదర్శనీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే, ఇకపోతే వాస్తవంగా నేను 1993లో చదువుకునే రోజుల్లో ఒకరోజు అర్లీ మార్నింగ్ నేను పాల ప్యాకెట్ తీసుకోవడానికి నేను డైలీ 5:30కి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటూ. ఒకరోజు డైలీ నాకు ఆ ఇంటి పక్కన ఒకతను పేపర్ చదువుతుండేవాడు. నేను పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం అయినా అప్పటి నుంచి 1993 నుంచి ఈ హార్ట్ అంటే నాకు భయం వచ్చేసింది. అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి, పెద్దలు చెప్పిన మాటలు అయితేనేమి, ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి, నేను ఇవన్నీ తీసుకొని ఆ రోజు నుంచి నేను కూడా ఈ హృదయ విషయంలో ఈ డాక్టర్ల సూచనలు పాటిస్తూ Kurnool, I think he has a long way to go. I think the Kurnool should be developed under his leadership, and I should especially thank Rajshekar Garu
having accepted our invitation, having come all the way from Tirupati, and also the public and the members of the foundation like Bhavani Prasad and Kalkura, that the founder pillars of this one, Ramadu, the president and the members of the foundation. I thank them a long way and to continuously doing this type of programs. So with these few words, I thank you and thank you. కర్నూలు నగరంలోని 3వ వార్డ్ బండిమెట్ట శాఖ మహాసభలను సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య అధ్యక్షతన గడియారం హాస్పిటల్ ఎదురుగా ఉన్న సిపిఎం ఆఫీసులో జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం జిల్లా నగర కార్యదర్శులు గౌస్ దేశాయ్, ఎం రాజశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను అంటుపెట్టుకొని నిరంతరం ప్రజా సమస్యలను గుర్తించి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగర ప్రజలు, ముఖ్యంగా మన బండిమిట్ట ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి ప్రజల మనసులు గెలుపొందాలని వారు పిలుపునిచ్చారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాలని వారు హితవు పలికారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారాలుగా ఉన్నాయని, తక్షణమే దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యదర్శిగా శేక్షావళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సభలలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, డి అబ్దుల్ దేశాలతో పాటు గౌష్ బాషా, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డు బండిమెట్ట శాఖ మహాసభలు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య గారి అధ్యక్షతన ఈరోజు సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం అనేది జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా ఈ యొక్క మహాసభలకు హాజరై వారు మాట్లాడారు. ప్రజల సమస్యలు తీసుకొని నిరంతరం సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆ రకంగా ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల యొక్క మనసులను గెలుపొందాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అవి బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ, కందిపప్పు కానీ, మంచినూనె కానీ, చింతపండు కానీ, ఇలా ఉదయం లేచినప్పటి నుంచి పళ్ళు తొమ్ముకునే పేస్టు దగ్గర నుండి సాయంత్రం రాత్రి పడుకునే వరకు వాడుకునే ఏదైతే ఆల్అవుట్ ఉందో ఈ మధ్య వాడే ప్రతి వస్తువు ధరలు కూడా ఈరోజు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరి ఈ యొక్క ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నాయని చెప్పేసి వారు విమర్శించడం జరిగింది. కాబట్టి నూతనంగా వచ్చిన ప్రభుత్వాలు ప్రజలపైన వేస్తున్న భారాలపైన దృష్టి సారించి పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మహాసభ అనంతరం నూతన కార్యదర్శిని శేక్షావళిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభలలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మొహమ్మద్ షరీఫ్, అబ్దుల్ దేశాయ్, అదేవిధంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పార్వతయ్య, సభ్యులు నాగేంద్ర, గౌస్ బాషా తదితరులు పాల్గొనడం అనేది జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులోని రిడ్జ్ స్కూల్లో సిబిఎస్ఈ 7వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన 90 సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన 150 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపే లక్ష్యంగా కృషి చేసి గెలుపోటములను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు. రిడ్జ్ స్కూల్ అధ్యాపకులు పుల్లయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని అన్నారు.
మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి నేను ఎదిగాను. ఇకపోతే ఈరోజు తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, 2 రాష్ట్రాల నుంచి దాదాపు 90 స్కూల్స్, 170 టీంలు, 2700 మంది విద్యార్థులు, ఇంతమందికి ఇంత భారీ ఎత్తున మా కర్నూలు టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే, ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని, గెలుపోవడంలో సమానంగా తీసుకొని, ప్రతి ఒక్క టీం గెలవాలని ఒక తపంతో క్రీడ కొనసాగించాలని చెప్పేసి కోరు. చదివే కాదు, చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 90 స్కూళ్ళు, 170 బ్యాచ్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషమైనటువంటి తీసుకుంటున్నాం. తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల యొక్క అవసరం ఎంతైనా ఉంది. చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నాయి. జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడవుతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రిడ్జి స్కూల్ స్థాపించడం జరిగింది. చాలా సంతోషం. స్థాపించినప్పటి నుంచి ఎప్పటివరకు కూడాను ఈ పాఠశాల ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో ఆ ఉద్దేశాలతోనే ముందుకు పోతున్నాము. మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నేను ఎప్పుడు కూడా మా విద్యార్థులు చెప్తుంటాను, నేను ఎప్పుడు గర్వపడతాను అంటే, మీరు ఇక్కడ జరిగే ఇన్స్టిట్యూషన్స్లో జరిగే కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను గర్వపడతానని ఎప్పుడు చెప్పేవాడిని. ఈరోజు మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శనీయమని జమియా కమరుల్ ఖుదా వ్యవస్థాపకుడు సయ్యద్ ముబషిర్ షాషా ఖాద్రీ పేర్కొన్నారు. నగరంలోని అశోక్ నగర్లోని గుల్షన్ ఏ కమర్ ఆదివారం నిర్వహించిన జియారత్ కే ముబారక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షహీద్ షా ముఖ్రజ్ షాషీ ఖాద్రా, షహీద్ నూరిల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. اللهم صل على سيدنا شفيعنا نبينا محمد मेरे वालिद साहब काफ़ी संजीदगी से शहर को समाज कर रहे हैं और हमारे दरमियान एक अजीम शायर सैयद आदिम रसूल साहब हैं, जो यूनियन बैंक के रीजनल मैनेजर भी हैं और शायरी में उनका कृति बोलता है, पूरे हिंदुस्तान में उनको जाना माना जाता है। नातिया शायरी बहुत ही आला पैमाने पर करते हैं और हज़रत का ताल्लुक़ रिज़वियत से है। बहुत ही आला कलाम हमेशा पेश करते हैं सरकारी दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में और बड़े पीर की शान में। तो मैं उनकी बारगाह में अतम गुजारिश करता हूँ कि वो 2-4 अच्छे कलाम, वैसे तो सभी कलाम अच्छे हैं, जो आपको पसंद हो वो कलाम अगर हमें सुनाएं तो नवाजी को बहुत बहुत కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంశీబాబు మాట్లాడుతూ, రాను దేశంలో రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, కానీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1991 అనంతరం నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత కాంట్రాక్టు కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించవలసి ఉన్నప్పటికీ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1970లో వచ్చిన కాంట్రాక్ట్ అబాలిష్ యాక్ట్ ప్రకారం ఆ రోజుల్లో సిఐటియు నాయకత్వంలో పోరాటం చేసి అనేక మందిని రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉందని అన్నారు. కానీ నేడు అటువంటి పరిస్థితి లేదని అన్నారు. పర్మనెంట్ పని
స్వభావం కలిగిన ప్రదేశంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక ప్రైవేట్ సంస్థల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, కానీ కనీస అవసరాలకు కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ రంగంలో అనేక మంది కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నారని, వారికి కనీసమైన అవసరాలు, వసతులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు హమాలీ రంగానికి ఫీజు రేటు విధానం రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ప్రభాకర్, నాగరాజు, సాయిబాబా, విజయ్, నగర నాయకులు నరసింహులు, రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు రాముడు, మోహన్, ఆటో వర్కర్ యూనియన్ నాయకులు రాధాకృష్ణ, మొహమ్మద్, షంషీర్, త్యాగరాజు, మెడికల్ అండ్ హెల్త్ రంగం నాయకురాలు రవీనా జ్యోతి, ఏపీఎస్ఆర్టీసీ ఎయిర్ బస్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దేవరాజు తదితరులు పాల్గొన్నారు. దేవరాజు తదితరులు మాట్లాడారు. కార్మికులకు 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కాంట్రాక్ట్ కార్మికులు కనీస 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈరోజు సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు దేశంలో 1991 తర్వాత ఎప్పుడైతే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అనేటువంటివి వచ్చాయో అప్పటి నుంచి ఈ కాంట్రాక్టు పద్ధతి అనేటువంటిది వచ్చింది. గతంలో ఈ కాంట్రాక్ట్ పద్ధతి లేదు. అంతకుముందు కాంట్రాక్ట్ పద్ధతిన ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో, ఒక ప్రభుత్వ ఆఫీసులో ఏదైనా కాంట్రాక్ట్ పద్ధతుల్లో తీసుకున్నా కాంట్రాక్ట్ అండ్ అబాలిష్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎవరైతే సంవత్సరంలో 280 రోజులు పనిచేశారో పనిచేసిన వాళ్ళంతా కూడా రెగ్యులర్ చేసేటువంటి ఒక సిస్టము ఉండేది. ఇది 1970లో పోరాడి సాధించుకున్నటువంటి ఈ సిస్టమ్ ప్రకారం ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఫ్యాక్టరీల్లో మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు ఉన్నప్పుడు అమలు చేస్తే దాని ఆధారంగా మన రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ ఇటువంటి చోట ఒకేసారి 1700 మందిని 1970 తర్వాత 1700 మందిని రెగ్యులర్ చేయించినటువంటి చరిత్ర కూడా సిఐటియుకు ఉన్నది. కానీ ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చిన తర్వాత, కాంట్రాక్టీకరణ వచ్చిన తర్వాత ఈరోజు కాంట్రాక్ట్ సిస్టమ్ తప్ప రెగ్యులర్గా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రెగ్యులర్ ఉద్యోగస్తులేమో రిటైర్డ్ అయిపోతున్నారు, వాళ్ళ స్థానంలో కొత్తగా రిక్రూట్మెంట్ జరగడం లేదు. కానీ వాళ్ళ ప్లేస్లో రకరకాల పేరుతో ఈరోజు కాంట్రాక్టు, లేదంటే అవుట్సోర్సింగు, థర్డ్ పార్టీ కాంట్రాక్టు, లేదంటే ఐర్ అండ్ ఫైర్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అనేటువంటి పేరుతో ఈరోజు తీసుకుంటున్నారు. దీనివల్ల చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు కాంట్రాక్ట్ వాళ్ళకు ఉండడం లేదు. అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో 4th క్లాస్ ఎంప్లాయీస్ అయిన నిజమైన బాధితులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దాదాపుగా ఇప్పటికే 370 ఇల్లీగల్ ఫ్లాట్లు 4th క్లాస్ ఎంప్లాయీస్ కానటువంటి వారికి రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. వారికి న్యాయం చేయాలని, వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ వారికి మద్దతుగా ఉంటుందని వారు తెలిపారు. నిజమైనటువంటి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోనే ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఇందాక మాట్లాడినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది, 370 ప్లాట్లు ఇల్లీగల్గా
4th క్లాస్ ఎంప్లాయీస్ కానటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్లుగా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్ముకొని రిజిస్టర్ చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. సొసైటీకి ఎక్కడ కూడా రిజిస్టర్ చేసే హక్కు కానీ రైట్ కానీ లేదని చెప్పి ప్రభుత్వం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఎన్నుకోబడినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ సొసైటీ ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు కాకుండా డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు 4th క్లాస్ ఎంప్లాయీస్ సొసైటీలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే దాదాపు అన్ని రకాల రిపోర్ట్లు వచ్చినాయి. అక్రమాలు జరిగినాయని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. కానీ దానిపైన అక్రమాలు జరిగినటువంటి వాళ్ళపైన కానీ లేకుంటే అక్రమంగా అమ్ముకొని రిజిస్టర్ చేయించిన వాళ్ళ పేర్లపైన కానీ లేకపోతే వాళ్ళపైన కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా సొసైటీ ఏర్పడినప్పుడు వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదానికోసం ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోనూ అట్లాగే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, హాజరైన జిల్లా అధికారులు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చేసిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని షెరీన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యా విధానంలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు చేపట్టారని ఎంపీ పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వం అని కొత్త మతాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ వార్డు ఇన్ఛార్జీలు సంచన, తెదేపా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు షరీన్ నగర్లో ఈరోజు తెరవడం, ఎంపీ ఆఫీసు తెరవడం, ఇది ప్రతి మండలంలో ఇలా ఎంపీ ఆఫీసు 7 నియోజకవర్గాల్లో తెరవడము జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటూ, అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో తొందరగా పరిష్కరించాలి అంటే మాత్రము నేను ప్రతి మండలంలో ఇలా ఆఫీసు తెరవడము, ముఖ్యంగా ఇక్కడ మన కౌన్సిలర్ గారు, తర్వాత అలాగే సంజన గారు అందరూ కలిసి ఇక్కడ ఆఫీసు తెరవడము, పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దగ్గర ఒక పండగ వాతావరణం అయితే ఈరోజు షరీన్ నగర్లో ఉంది. అట్లాగే 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనకు అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఏమీ చేయలేని ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో మేము చేసి చూపించాము, ఏం చేయగలుగుతాము అని ప్రజలకు మేము చూపించాము. ఎందుకంటే పెన్షన్లు ఆనాడు అన్నారు, పెన్షన్లు ఇంటింటి పెన్షన్లు ఎలా ఇస్తారు, వాలంటీర్లు లేకుండా ఎలా ఇస్తారు అన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరు, మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం, అలాగే పెన్షన్లు పెంచి ఇవ్వడము, లేకపోతే హ్యాండిక్యాప్స్కి పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడము, అట్లాగే ఎన్నికల ముందు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మనము నెరవేర్చడము, అలానే కాకుండా జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏదైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ సంతకము డిఎస్సి, మెగా డిఎస్సి పైన పెట్టి, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు అయితే ఓపెన్ చేసి జాబ్ మేళాలు ఉద్యోగాలు ఇస్తూ వేలల్లో లక్షలల్లో. అదేవిధంగా అన్నా క్యాంటీన్, పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పేసి 5 రూపాయలకే అన్నము, టిఫను, ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో 3000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే 3 నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా 3000 కలిపి 7000 ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు. ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా
సౌకర్యం కల్పిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.